హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కాంపిటేటివ్ అకాడమీ. ఇవాళ క్లాస్లో మనం ఇండియన్ పాలిటీలోని రిట్స్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇండియన్ పాలిటీలో ప్రతి పోటీ పరీక్షల్లో దాదాపు ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అత్యంత ముఖ్యమైన టాపిక్ రిట్స్. అసలు రిట్ అంటే ఏమిటి? రిట్లను జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జారీ చేసే ఆ 5 రకాల రిట్లు ఏమిటి? అవి ఎప్పుడు ఉపయోగిస్తారు? అలాగే వాటిని చాలా ఈజీగా జీవితాంతం గుర్తుండిపోయే ట్రిక్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రిట్స్ అనే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్ గురించి ఒక చిన్న అప్డేట్. తెలుగు కాంపిటేటివ్ అకాడమీలో మీ ప్రిపరేషన్ను మరింత బలంగా చేయడానికి ప్రతిరోజు విలువైన కంటెంట్ను అందిస్తున్నాం. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్ ఓరియంటెడ్ యూట్యూబ్ షార్ట్స్, ప్రాక్టీస్ క్విజ్, ప్రతి వారం ఫ్రీ గ్రాండ్ మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. వరుసగా జరిగే 3 వీక్లీ మాక్ టెస్ట్లలో టాప్ 3 ర్యాంక్ సాధించిన అభ్యర్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. ఈ ఛానల్లో ఇండియన్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జీకే, రీజనింగ్ మరియు అర్థమెటిక్ వంటి అన్ని ముఖ్యమైన సబ్జెక్టులను సులభమైన తెలుగులో పరీక్షల దృష్టిలో నేర్చుకోవచ్చు. ఇప్పుడే తెలుగు కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజీలలో ఫాలో మరియు జాయిన్ అవ్వండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, షార్ట్ వీడియోలు, క్విజ్లు, ఉచిత మాక్ టెస్టులు మరియు పోటీ పరీక్షలకు ఉపయోగపడే నాణ్యమైన స్టడీ మెటీరియల్ను ఎలాంటి మిస్ కాకుండా పొందండి. మీరు పోలీస్, గ్రూప్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి లేదా యూపీఎస్సి వంటి ఏ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్ను ప్రారంభిద్దాం. ఇండియన్ పాలిటీలో అత్యంత ముఖ్యమైన టాపిక్ రిట్స్. సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే మన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వాటిని కాపాడడానికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను రిట్స్ అంటారు. సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేసే ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 32, హైకోర్టు రిట్స్ జారీ చేసే ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 226. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 32ను రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని అభివర్ణించారు. ఆర్టికల్ 32ను హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. రాజ్యాంగం ప్రకారం కోర్టులు జారీ చేసే 5 రకాల రిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది హెబియస్ కార్పస్, రెండవది మాండమస్, మూడవది ప్రొహిబిషన్, నాలుగవది సెట్టియోరరీ, ఐదవది కోవారెంటో. ఇప్పుడు 5 గురించి 1 by 1 మొత్తం క్లారిటీగా తెలుసుకుందాం. 5 రిట్స్లలో మొదటిది హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే అర్థం చూసుకున్నట్లయితే వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టండి. దీన్ని ఇంగ్లీష్లో టు హ్యావ్ ది బాడీ ఆఫ్. హెబియస్ కార్పస్ను ఎప్పుడు వాడతారు అంటే ఎవరైనా ఒక వ్యక్తిని పోలీసులు కానీ మరెవరైనా కానీ చట్టవిరుద్ధంగా బంధించినప్పుడు ఈ రిట్ జారీ చేస్తారు. 24 గంటల్లోగా ఆ వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి కోర్టు ఆదేశిస్తుంది. ఇది ఎవరికి వ్యతిరేకంగా వేయాలి అంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా వేయవచ్చు. రెండవది చూసుకున్నట్లయితే మాండమస్. మాండమస్ అంటే అర్థం మేము ఆజ్ఞాపిస్తున్నాము, వి కమాండ్ అని అర్థం. దీన్ని ఎప్పుడు వాడతారంటే ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వ సంస్థ తమకు రాజ్యాంగం ప్రకారం అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహించినప్పుడు మీ పనిని మీరు సరిగ్గా చేయండి అని ఆదేశిస్తూ కోర్టు ఈ రిట్ను జారీ చేస్తుంది. ఈ మాండమస్ రిట్ను కేవలం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే జారీ చేయవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మాండమస్ అనే రిట్ను రాష్ట్రపతి లేదా గవర్నర్కు వ్యతిరేకంగా జారీ చేయలేరు. మూడవది చూసుకున్నట్లయితే ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే అర్థం నిషేధించడం లేదా నిలిపివేయడం. ఈ ప్రొహిబిషన్ అనే రిట్ని ఎప్పుడు వాడతారంటే దిగువ కోర్టులు లేదా ట్రిబ్యునల్స్ తమ పరిధిని దాటి ఏదైనా కేసును విచారిస్తున్నప్పుడు ఆ విచారణను అక్కడితో నిలిపివేయడానికి హైకోర్టు జారీ చేసే స్టే ఆర్డర్ లాంటిదే ఈ రిట్. ప్రొహిబిషన్ రిట్ను దిగువ కోర్టులకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. కేసులు విచారణ సమయంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రొహిబిషన్ని ఉపయోగిస్తారు. నాలుగవది చూసుకున్నట్లయితే సెట్టియోరరీ. సెట్టియోరరీ అంటే అర్థం
పూర్తిగా తెలుసుకోవడం లేదా ధృవీకరించడం. దీన్ని ఎప్పుడు వాడతారంటే దిగువ కోర్టులు తమ పరిధిని దాటి ఇప్పటికే ఒక తప్పుడు తీర్పు ఇచ్చేసినప్పుడు ఆ తీర్పును రద్దు చేస్తూ ఆ కేసును హైకోర్టుకు బదిలీ చేయమని జారీ చేసే ఆదేశం. ఈ రిట్ను దిగువ కోర్టులకు వ్యతిరేకంగా జారీ చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కేసు విచారణలో ఉన్నప్పుడు ఆపడానికి వాడేది ప్రొహిబిషన్, తీర్పు వచ్చాక దాన్ని రద్దు చేయడానికి వాడేది సెర్షియోరరీ. రిట్స్లో చివరిది చూసుకున్నట్లయితే కోవారెంటో. దీని అర్థం చూసుకున్నట్లయితే ఏ అధికారంతో లేదా ఏ అర్హతతో. దీనిని ఎప్పుడు వాడతారంటే చట్టబద్ధమైన అర్హత లేకుండా ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వ పదవిని అక్రమంగా చేపడితే నువ్వు ఏ అధికారంతో ఆ సీట్లో కూర్చున్నావని కోర్టు ప్రశ్నిస్తూ ఈ రిట్ జారీ చేస్తుంది. సరియైన సమాధానం చెప్పకపోతే ఆ పదవి నుండి ఆ అధికారిని తొలగిస్తారు. ఈ కోవారెంటో అనే రిట్ను ఎవరికి వ్యతిరేకంగా దాఖలు చేస్తారంటే ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులకు. భారతదేశంలో రిట్స్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైనది అయినప్పటికీ రిట్స్ విషయానికి వస్తే హైకోర్టు పరిధి ఎందుకు పెద్దదో ఈ 3 ముఖ్యమైన పాయింట్ల ద్వారా తెలుసుకుందాం. మొదటిది చూసుకున్నట్లయితే అధికార పరిధి. సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే రిట్స్ జారీ చేయగలదు. మీ సాధారణ చట్టపరమైన హక్కులు దెబ్బతింటే ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకు వెళ్ళలేరు. అదే హైకోర్టు చూసుకున్నట్లయితే హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర ఏ చట్టపరమైన హక్కుల భంగం వాటిల్లినా కూడా రిట్స్ జారీ చేయవచ్చు. సుప్రీంకోర్టు కేవలం ఒకే ఒక కారణానికి అంటే ప్రాథమిక హక్కుల కోసం రిట్స్ జారీ చేస్తే హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు మిగతా చట్టపరమైన సమస్యలకు కూడా రిట్స్ ఇవ్వగలదు. అందుకే హైకోర్టు పవర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. రెండవది చూసుకున్నట్లయితే విచారణ అధికారం. సుప్రీంకోర్టు యొక్క విచారణ అధికారం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 32 అనేది రాజ్యాంగం ప్రకారం మనకు ఉన్న ఒక ప్రాథమిక హక్కు. కాబట్టి ఎవరైనా తన ప్రాథమిక హక్కుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ కేసును విచారించను అని చెప్పే హక్కు సుప్రీంకోర్టుకు లేదు. ఖచ్చితంగా విచారించాలి. అదే హైకోర్టు చూసుకున్నట్లయితే ఆర్టికల్ 226 అనేది హైకోర్టుకు ఉన్న ఒక ప్రత్యేక అధికారం మాత్రమే, కానీ అది ప్రాథమిక హక్కు కాదు. కాబట్టి రిట్ విషయాన్ని స్వీకరించాలా లేదా అనేది హైకోర్టు ఇష్టం. మీకు వేరే మార్గం ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉంటే హైకోర్టు పిటిషన్ను తిరస్కరించవచ్చును. ఇక్కడ చూసుకున్నట్లయితే విచారణ అధికారంలో సుప్రీంకోర్టు కంపల్సరీగా దాన్ని విచారించాలి. హైకోర్టు విచారించవచ్చును లేదా తిరస్కరించవచ్చును. మూడవది చూసుకున్నట్లయితే భౌగోళిక పరిధి. ఈ ఒక్క విషయంలో మాత్రమే సుప్రీంకోర్టుకు ఎక్కువ పరిధి ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క పరిధి చూసుకున్నట్లయితే భారతదేశ సరిహద్దుల్లో ఉన్న ఏ వ్యక్తినైనా ఏ ప్రభుత్వానికైనా రిట్ జారీ చేయగలదు. అది భారతదేశం మొత్తం వర్తిస్తుంది. హైకోర్టు కేవలం తన సొంత రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యక్తులకు లేదా ప్రభుత్వానికి మాత్రమే రిట్స్ జారీ చేయగలదు. రిట్స్ విషయంలో ఎవరికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి అంటే అందరు సుప్రీంకోర్టు అంటారు, కానీ కరెక్ట్ ఆన్సర్స్ హైకోర్టు. ఎందుకంటే సుప్రీంకోర్టు కేవలం ఫండమెంటల్ రైట్స్కు మాత్రమే రిట్స్ ఇస్తుంది, కానీ హైకోర్టు ఫండమెంటల్ రైట్స్తో పాటు లీగల్ రైట్స్కి కూడా రిట్స్ జారీ చేయగలదు. ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 226 హైకోర్టు అని గుర్తుపెట్టుకోండి.